అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇటీవలే ఏపీ ప్రభుత్వం సూపర్ గుడ్ న్యూస్ అయితే తీసుకురావడం జరిగింది. భారీ ఊరట కల్పించింది. దానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం కసరత్తులు కూడా స్టార్ట్ చేయడం జరిగిందండి. పెండింగ్ బకాయిల చెల్లింపులకు ఆమోదం లభించింది. ఈ నెలలో జమ అయ్యేటటువంటి బకాయిల లిస్టుకి సంబంధించి ఒక లిస్ట్ అయితే విడుదల కావడం జరిగింది. సో ఈ వీడియోలో పెట్టిన గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందండి. కూటమి ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు పూర్తయింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని కూటమి నేతలు హామీ అయితే ఇవ్వడం జరిగింది. అయితే బకాయిల రద్దు, సిపిఎస్ రద్దు, పెండింగ్ డిఏల చెల్లింపులు, పీఆర్సీ వంటి విషయాలపైన ఉద్యోగులు ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూస్తున్నారు. తాజాగా బడ్జెట్లోనూ కూడా ఉద్యోగుల సమస్యలపైన ప్రస్తావన అయితే చేయలేదు. ఇప్పుడు ప్రభుత్వం ఉద్యోగుల బకాయిల చెల్లింపులపైన కీలక ప్రతిపాదన అయితే సిద్ధమైంది. అమలుపైన నిర్ణయం కూడా తీసుకుంది. ప్రభుత్వ కసరత్తిమిటి. సో ఏపీలో కూటమి ప్రభుత్వం తాజాగా ప్రతిపాదించినటువంటి 2025-26 వార్షిక బడ్జెట్లో భాగంగా ఉద్యోగుల అంశాలకు ప్రాధాన్యత ఇవ్వలేదనే వాదన అయితే ఉంది. అయితే కూటమి అధికారంలోకి రావడానికి ఉద్యోగులు మెజారిటీ సంఖ్యలో మద్దతు అయితే ఇచ్చారు. వైసీపీ హయాంలో పెండింగ్ బకాయిలు, రివర్స్ పీఆర్సీ వంటి అంశాలతో నాటి ప్రభుత్వం పైన ఉద్యోగుల ఆగ్రహంతో కనిపించారు. ఇక కూటమి అధికారంలోకి వచ్చి తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కారణంగా పీఆర్సీతో సహా పెండింగ్ బకాయిలు, అదేవిధంగా రావాల్సినటువంటి డిఏలపైన ఉద్యోగులు ఒత్తిడి అయితే చేయలేదు. మాజీ సీఎం జగన్ 2024 ఎన్నికలకు ముందు పీఆర్సీ కమిషన్ ప్రకటించారు. ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పీఆర్సీ కమిషనర్ రాజీనామా చేశారు. కొత్త పీఆర్సీ ఏర్పాటు కాలేదు. అయితే దశల వారీగా చెల్లింపులు. ఈ బడ్జెట్లో తమకు అనుకూలంగా ప్రకటనలు ఉంటాయని ఉద్యోగులు భావించారు. ఎలాంటి స్పష్టత కూడా రాలేదు. అయితే ఇప్పుడు ప్రభుత్వంలో ఉద్యోగుల బకాయిల చెల్లింపులపైన చర్చ అయితే మొదలైందండి. కూటమి ప్రభుత్వం ఏర్పడే సమయానికి ఉద్యోగులకు దాదాపుగా 25,000 కోట్ల బకాయిలు ఉన్నట్లు అధికారులు అయితే లెక్కలు చెబుతున్నారు. ఈ ఏడాది సంక్రాంతి సమయంలో కొంతమేర నిధులను బకాయిల కింద చెల్లించడం జరిగింది. ఇంకా పెద్ద మొత్తంలో చెల్లించాల్సినవి ఉండడంతో దశల వారీగా చెల్లింపులు చేయాలని ప్రభుత్వం అయితే భావిస్తుంది. ఈ నెలాఖరుతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పూర్తి కానున్న నేపథ్యంలో కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన తర్వాత పలు నిర్ణయాలు, పథకాలు అమలు దిశగా ప్రభుత్వం బడ్జెట్లో ప్రతిపాదనలు అయితే చేసింది. సో సుమారుగా మనకి నెలకు 5,000 నుంచి 6,000 కోట్ల విడుదలకు సంబంధించి ఈ నెలాఖరుకు ప్రయత్నాలు అయితే స్టార్ట్ అవుతున్నాయండి. సో ఈ నెలాఖరు నాటికి జీపీఎఫ్ఓ రిటైర్మెంట్ ప్రయోజనాల రూపంలో సుమారుగా 4,000 కోట్ల నుంచి 5,000 కోట్ల వరకు కూడా చెల్లించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తుంది. ఈ నెలాఖరుకు కేంద్రం నుంచి కొన్ని నిధులైతే వచ్చే అవకాశం ఉంది. వాటిని ఉద్యోగుల బకాయిల చెల్లింపునకు మాత్రమే ఉపయోగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా సమాచారం. అదే సమయంలో పెండింగ్ డిఏల్లో ఒకటి అయినా సరే ముందుగా విడుదల చేయాలనే ప్రతిపాదన కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి అయితే ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల కారణంగా ఉద్యోగ సంఘాల నేతలు సైతం బకాయిల చెల్లింపులపైన ప్రభుత్వంపైన ఒత్తిడి తేవడం లేదు. అదే సమయంలో పీఆర్సీ కమిషన్ ఏర్పాటుపైన ప్రభుత్వం ఆలోచన చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు. ఇక బకాయిల చెల్లింపుల విషయంలో ప్రభుత్వం ఎంత మేర విడుదల చేస్తుందనేది ఇప్పుడు ఉద్యోగుల్లో ఆసక్తిగా మారింది.